అసలు గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఒక్కనాడు కూడా ఏ జిల్లాలో కూడా రైతుల పట్ల ప్రేమ చూపలేదు. కేవలం రైతులకింత రైతు బంధు వేసినటువంటి పాపాన తప్ప మిగతా ఏటివి కూడా రైతులకు చెల్లించినటువంటి ప్రభుత్వం ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు స్టాళ్ళలో చూడండి మీరు, ప్రతి ఒక్క దాంట్లో విన ఈరోజు యంత్రాల మీద సబ్సిడీ, స్ప్రింక్లర్లు సబ్సిడీ వస్తుంది. ఈరోజు రైతులకు ఏదైతే ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ చేసింది. ఈరోజు మొన్ననే ఎకరకు 10,000 కొంతమంది రైతులకు తెలియదు. అధికారులు పోయి చేనుల పొడత చూసి వాళ్ళు రాసిన తక్షణమే ఎకరకు 10,000 క్రాప్ ఇన్సూరెన్స్ పడ్డది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైతు బిడ్డ కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు మేలు చేయడానికే ఉంది. గత 10 సంవత్సరానికి ఈ ఒక్క సంవత్సరానికే మీరు ఒకసారి భేదం చూడండి. 52,000 కోట్ల రూపాయలు రైతులకు వివిధ రూపాయలు చెల్లించినారు. 18,000 కోట్ల రుణమాఫీ చేసినారు. 7,500 కోట్లు మేలో రైతు బంధు ఇచ్చినారు. ఏదైతే మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా 41,000 మందికి రేషన్ కార్డు కానీ వివిధ రూపకంగా బ్యాంకుల్లో లిటికేషన్ ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు 2,700 కోట్లు ఈరోజు ఇదే వేదిక పైన బటన్ నొక్కబోతున్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వం. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారికి, బట్టి విక్రమార్క గారికి, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు మత్స్యన్ రెడ్డి గారికి ఈ సభ, ఈ రైతులు అందరూ రుణపడి ఉండరని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.